వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ప్రకృతి వికృతులు అనేది చూద్దాము. థర్డ్ నుంచి 10th వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి మనకు ప్రకృతి వికృతులు అనే ఒకే వీడియోలో చూద్దాము. ఇదైతే మనకు తెలుగు అకాడమీ బుక్ బేస్ చేసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. దాంట్లోటివే మనకి ఇక్కడ ఈ పీడిఎఫ్స్ అంతా చూద్దాం. ఇంకా ప్రకృతి వికృతులు అండి. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఆల్రెడీ అర్థాలు పర్యాయ పదాలు ఇవన్నీ చేస్తున్నాం. మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సికి రెండింటికే కలిసి మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి మొత్తం మీకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఒకే సబ్జెక్ట్స్ వారి లెసన్ వైజ్ ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా 6th 2022 ఉండి 23 కూడా ఉందండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. క్విక్ రివిజన్ కిందకి మీకు బాగా పనికొస్తాయి ఇవైతే. నెక్స్ట్ దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే 8985105456కి కాల్ చేయండి. వీడియో క్లాసెస్ కావాలన్నా ఉన్నాయి. ఒకవేళ లేదు మాకు ఓన్లీ పీడిఎఫ్సే చాలనుకుంటే పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి ఓన్లీ 1 రూపీతో 1000+ బిట్స్ అనేటివి మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ అనేటివి రాసుకోవచ్చు. 6 నెలలు ఉంటుంది మీకు వ్యాలిడిటీ అనేది. ఎన్నిసార్లు అయినా రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. మీరు కోర్సు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూసేయండి. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దామండి. ప్రకృతి వికృతులు. అంబ అంటే మనకు అమ్మ, ఇది మనకు ప్రకృతి అయితే ఇది మనకు వికృతి అవుతుంది. కన్ఫ్యూజ్ కాకూడదు. మనకి చాలామంది అమ్మ అనేది ప్రకృతి అనుకొని అంబ అనేది వికృతి అనుకుంటారు. సో కాదు, అంబ అనేది ప్రకృతి, వికృతి ఏంటంటే అమ్మ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఇక్కడ అంబ అనేది అని అడుగుతారండి. ప్రకృత వికృత ఈ విధంగా అడుగుతూ ఉంటారు. అవ్యయమా ఇలాంటివన్నీ. ఆకాశము, ఆకాశము, ఆశ్చర్యము, అచ్చెరువు, ఆహారము, ఒగిరం, ఉత్తరీయం, ఉత్తరీగం. ఎం అనేది మనకు గమ్ అయిపోయింది చూడండి. ఇక్కడ మనకు దీర్ఘం కూడా రాలేదు. ఉత్తరీయం, ఉత్తరిగం. కథ, కథ. కవి, కయి. కాలము, కారు అండి. కాలము, కారు. కాలం భలే స్పీడ్గా వెళ్ళిపోతుంది, కారు మాదిరితేనే గుర్తుపెట్టుకోండి. కార్యము, కర్జము. కుమారుడు, కోమరుడు. కుమారుడు, కోమరుడు. గర్భము, కడుపు. త్యాగము, త్యాగము. గర్భము, కడుపు, త్యాగము, త్యాగము. దిశ, దశ. దిశకైతే మనం దశ అనేది మనకి వికృతి పదము. దీపము, దివ్యే. దోషము, దోషము. ధర్మము, దమ్మము. పుణ్యం, పుణ్యం. పుణ్యం, పుణ్యం. పుస్తకము, పొత్తము. భక్తి, భక్తి. సంతోషం, సంతసం. అగ్ని, అగ్గి. నిమిషం, నిముసం. హృదయం. ఎదా అయినా రైటే, ఏడాదా అనేది కూడా మనకు రైటే. రెండిట్లో ఏదన్నా ఆప్షన్ రైటే. 2 ఇచ్చారంటే ఆప్షన్ 1 and 2 అని ఇవ్వడం అలాగే ఇచ్చినా కూడా మనకు రైటే. హృదయం అంటే ఎదా రాయొచ్చు, ఎడదా అనేది రైటే అండి. సింహము, సింగం. పక్షి, పక్కి. గుణం, గుణం. గృహం, గీము. చూసుకోవాలి. గృహం, గీము. చంద్రుడు, చంద్రుడు. జట, జడ. జట అంటే జడ. గర్వము, గర్వము. చూడండి, గర్వం అంటే గర్వం. గౌరవం అంటే గారవం. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ మనకు చూడండి గా ఉంది, గా ఉంది. ఈ గౌ అనేది మనకు గాగా మారిపోయింది. ఇలా కష్టమైనటువంటి ఇక్కడికి వచ్చేలోపు వికృతుల్లో సరళంగా మారిపోతాయి. ఇక్కడ మనకు ప్రతిదీ చూసుకున్నట్టయితే పక్షము, పక్క. నిజము, నిక్కము. గర్భము, కడుపు. బ్రహ్మ, బొమ్మ. శయ్య, సజ్జ. బృంగారం, బంగారం. మీరు చూడండి, గుర్తుపెట్టుకోవాలి. బంగారానికి బంగారమే అనుకుంటారు, కాదండి. బృంగారం అంటే మనకి ఇక్కడ వికృతి పదం బంగారము. సంతోషం, సంతసం. సుఖం, సుఖం. ఈ కా తీసేసి మనకు నార్మల్ కా పెట్టారు, ఒత్తి పలికేది కాకుండా. ఘటము అంటే కడవ. కార్యము, కర్జము. కొన్ని క్లాసెస్లో మనకు కర్జము రాశారు, కొన్ని క్లాసెస్లో మనకు పైన చూసుకున్నాం కదా కర్జం రాశారు. సో రెండిట్లో ఏదున్నా మనకు రైట్ ఆన్సరే అవుతుంది. అంకం, అక్కు. అక్షరము, అక్కరము. అంగారం, ఇంగళము. అంగారం అంటే ఇంగళం. అంగుళీయకం అంటే ఉంగరము. అపూర్వము, అబ్బురము. ఆశ్చర్యం, అచ్చెరువు. ఆజ్ఞ, ఆన. ఈర్ష్య, ఈసు. కార్యము, కర్జము. గుణము, గొణము. గృహము, గీము.
మనకు లెసన్స్లోకి రిపీట్ అయినవి క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి. గౌరవం, గారవం, చంద్రుడు, చంద్రుడు, చిత్రము, చిత్తరువు, దృష్టి, దిష్టి, నిజము, నిక్కము, పక్షి, పక్కి, పుదవి, పుడమి, భాగ్యము, 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 మతి, మది, మృదువు, మెదువు, మృదువుకి మెదువు చూడండి. మతి అంటే మది. మేఘము, మొగులు, మీనింగ్ కూడా మనకు అదే వస్తుంది. మీనింగ్లో కూడా ముక్తికము కూడా ఇంపార్టెంట్. ముత్యము లేదా ముత్యము, ముత్యము ఇది కూడా చూడండి. మౌక్తికము అనేది మనకి ఇక్కడ ప్రకృతి, ముత్యము అనేది వికృతి. ముత్యము అనేది కూడా మనకి ఇక్కడ వికృతి అవుతుంది, చూసుకోవాలి. రథము, అరథం, రాజు, రాయలు, రాజు అంటే రాయలు అండి, ఇది కూడా ఇంపార్టెంట్. రాటు అంటే రేడు, రాటు అంటే రేడు. విధము, వితము, వృధా, విత, శక్తి, సత్తి, సంతోషం, సంతసం, సముద్రం, సంద్రం, స్తంభం, కంబము, హంస, అంచ, హృదయం, ఎడ లేదా ఎద లేదా ఎడద, ఆజ ఇడ ఆజ్ఞ పడాలి, ఆజ్ఞ అనేది ఆనా. ఆర్యుడు, అయ్యా, ఆసక్తి, ఆసక్తి, ఆహారం, ఉగిరం, ఉపాధ్యాయుడు, ఒజ్జ, ఈశ్వరుడు, ఈశ్వరుడు, కష్టం, కస్తి, కష్టానికి చూడండి కస్తి అనేది వికృతి పదం. కవి అంటే కయి, కవిత, కైత, కవితకు పర్యాయ వికృతి పదము కైత, ఇక్కడ వికృతి పదం అండి. ఓకే, నెక్స్ట్ కార్యము, కర్జము, కావ్యము, కబ్బం, కావ్యం అండి, ఇక్కడ కార్యం కాదు. కార్యం అంటే కర్జము లేదా కజ్జం, కావ్యం అంటే కబ్బం. ఆల్మోస్ట్ మనకు కర్జమే ఇచ్చారు. 3 టైమ్స్ రిపీట్ అయితే 3 టైమ్స్ కర్జమే ఇచ్చి ఒకసారి మాత్రమే మనకు కర్జం అనేది ఇచ్చారు ఫస్ట్లో. ఓకే, కర్జం అనేది మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కర్జముకే మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. కుడ్యము, గోడ, కులము, కొలము, కులము, కొలము. గుణం, గొణం చూడండి. ఒత్తులు ఉండేటివి మనకు, కొమ్ములు ఉండేటివి మనకు ఓలా మారిపోతున్నాయి. కులము, కొలము, గుణము, గొణము. గుహ, గొబా, గృహం, గీము, గౌరవం, గారవం, చిత్రం, చిత్తరువు, ఛాయ, ఛాయ, జ్యోతి, జ్యోతి, దోషం, దోషం, ధర్మం, దమ్మం, నిద్ర, నిదుర లేదా నిద్దుర, నిత్యము, నిచ్చలు, నిత్యము. ఓకే, నిత్యము అనేది నిచ్చలు, నిత్యము అని కూడా రాయొచ్చు. పక్షం, పక్క, పక్షి, పక్కి, పక్షం అంటే పక్క, పక్షి అంటే పక్కి. పంక్తి అంటే బంతి. పట్టణము అంటే పట్టం, పట్టణం అయితే పట్టం. నా అనేది తీసేశారు ఇక్కడ. పుణ్యం, పుణ్యం ఆల్మోస్ట్ రిపీట్ అయినాయి మనకి, ఎవ్రీ లెసన్లోనూ అవే రిపీట్ అవుతూ ఉన్నాయి చూడండి. పుత్రుడు, బొట్టెడు, పుస్తకము, పొత్తము, పుష్పం, పువ్వు, ప్రాణం, పానం. బంధువు అంటే బంధువు అంట చూడండి ఇక్కడ. బంధువు అంటే బంధువు. భాష, భాష. భిక్ష, బిచ్చం, భిక్ష, బిచ్చం. భక్తి, బత్తి, భక్తి అయితే బత్తి, శక్తి అయితే సత్తి. ఓకే, ఇది మనకు తీ అనేది తిగా మారిపోతుంది, తీకి తావుతుగా. భాగ్యం, భాగ్యం. బ్రహ్మ, బొమ్మ, బొమ్మ. బ్రహ్మకి బొమ్మ రాయొచ్చు, బొమ్మ కూడా రాయొచ్చండి. యాత్ర అంటే జాతర. లక్ష్మి, లచ్చి. లేక, లేక. రత్నం, రతనం. రాటు, రేడు. రాశి, రాశి. రాజ్ఞి, రాణి. వాటిక, వాడ. వాటిక అంటే వాడ. వాటిక షాప్ నేను వాడను అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాటిక, వాడ. వాటిక నేను వాడను అని చెప్పి. ఓకే, విజ్ఞానం, విజ్ఞానం. విజ్ఞానంలో చూడండి అన అనేది రావడం జరిగింది. విజ్ఞానం మనకు కనిపించడానికి మామూలులా కూడా ఇస్తారు, చూసుకోవాలి. విద్య, విద్యే, విద్య, ఇది కూడా చూసుకోవాలి. విద్య అంటే విద్యే, విద్య. శక్తి, సత్తి. శాస్త్రము, చట్టము. శ్రీ, సిరి. సుఖం, సుఖం. స్వామి, సామి. శ్రీ అంటే సిరి అండి, చూసుకోవాలి ఇది కూడా మనకు. నెక్స్ట్ దీంతో మనకు పర్యాయ ప్రకృతి వికృతులు అనేటివి అయిపోతాయి. దీని పాటు మీకు పర్యాయ పదాలు నానాతాలు రీసెంట్వి చేస్తున్నాను చూడండి, ఓల్డ్వి కూడా చూడండి, 2 చూసుకొని పోండి. మనకు న్యూ టెక్స్ట్ బుక్స్లో ఏమైనా ఉంటే అవి కూడా మీకు జాయిన్ చేయడం అనేది జరిగింది. తెలుగు అకాడమీ బుక్ బేస్ చేసుకొని ఇవన్నీ మీకు అందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ మీకు కావాలంటే కనుక టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడే మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది గ్రూప్స్లో. ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్లో కూడా మీకు పెట్టడం జరుగుతుంది పీడిఎఫ్స్ అనేటివి. ఆల్రెడీ మీకు ఇక్కడ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ పెట్టున్నాం కదా, సో దీంతో పాటుగానే మీకు ఇక్కడ ఈ పీడిఎఫ్లు కూడా ఫ్రీగానే పెట్టడం అనేది జరుగుతుంది ఇందులో.
టెస్ట్ సిరీస్ అయితే ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. దాదాపు మీకు చూసినట్టయితే 1500 ప్లస్ టెస్ట్లు అనేటివి మీకు ఇప్పటికే జాయిన్ చేస్తున్నాము. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ లెసన్ మీకు కవర్ అవుతుంది, మీకే అర్థమవుతుంది. ఒకసారి రాయండి, ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి.